హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ లైవ్ లెక్చర్లో మనం మెథడాలజీ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో ఫస్ట్ వీడియో ఇది మెథడాలజీ. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లేదా ఎస్జిటి వల్ల కూడా ఈ మెథడాలజీ యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. సో చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. సో మెథడాలజీ అంటే జనరల్గా ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి చాలా వరకు మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో అయితే, ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి వేరే కూడా మెథడాలజీ ఉంటాయి. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ఇందులో 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, దట్ ఈస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా చెప్పవచ్చు. సో మనకు లిటరేచర్ అంటే ఏదో స్టోరీ బేస్గా ఒకసారి విన్నామంటే ఏదో ట్రై చేయొచ్చు. గ్రామర్ అనేది రూల్ బౌండ్ కాబట్టి ఎక్కడో వింటాం, చదివింటాం. సో చదివితే కూడా వస్తుంది, మనం మేనేజ్ చేయగలుగుతాం. చదివే వాళ్ళే కావచ్చు, చదివిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బట్ మెథడాలజీ అలా కాదు. సో మెథడాలజీ అంటే కంప్లీట్గా మనకి ఇది లెక్చర్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా వరకు మొత్తం మనం మగప్ చేయాల్సి వస్తుంది, అన్నీ మనం గో త్రూ అవ్వాల్సి వస్తుంది, అన్ని ఆస్పెక్ట్స్ చూడాల్సి వస్తుంది. సో ఈ విధంగా మెథడాలజీ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి, నేర్చుకోవాలి. అండ్ ఇది చాలా వరకు ఆల్రెడీ చదివిన వాళ్ళకు చదివినట్టుగాను ఇంకా ఏం లే కొత్త పాయింట్స్ ఏమన్నా అన్నట్టు అనిపిస్తుంటుంది. చదివిన వాళ్ళకి అసలు ఏం అర్థమై ఉండదు. టీచింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కొంచెం టీచింగ్ బ్యాక్గ్రౌండ్ అస్సలు లేని వాళ్ళకి ఎలా ఏం చెప్తున్నది కొంచెం టైం పడుతుంది. సో 1-2 సార్లు మీరు కవర్ సిలబస్ మొత్తం ఒకసారి చదివితే సెకండ్ టైం, థర్డ్ టైంకి కొంచెం అయితే మీకు మనకు అర్థమవుతుంది ఉంటుందండి. అది నా యొక్క అభిప్రాయం. సో నేను సింపుల్గా ఇది ఎలా చెప్పాలని చాలా ఆలోచించానండి. ఎందుకంటే మెథడాలజీ అనేది టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇది కొన్ని లెంతీ అవర్స్ పడుతుంది మనం డెప్త్ కవర్ చేయాలంటే. బట్ స్టిల్ ఎంతవరకు మనం మేనేజ్ చేయగలుగుతాం చూసి, మనం తెలుగు అకాడమీ బుక్స్లోని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ ఎస్జిటి 2 కవర్ చేసి ఇది చెప్తున్నానండి. సో ఖచ్చితంగా ఇది మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 80% కవర్ అయిపోతుంది. ఇంకా 10-20% ఇంకా ఏమన్నా ఇంకా డెప్త్గా ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా సపరేట్గా ఎక్స్ట్రా పాయింట్స్ అని చెప్పి దాంట్లో మనం కవర్ చేద్దాం. అసలు చదివిన వాళ్ళకి చాలా బాగా అయిపోతుంది, చదివిన వాళ్ళకి కూడా రివిజన్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అండి. సో రైట్. సో మనకు ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్లో ఏమేమి చదవాల్సి వస్తుందంటే మీరు చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ చూడాలి, నేచర్ చూడాలి, ఇంపార్టెన్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ కూడా అవన్నీ కవర్ చేయాల్సి వస్తుంది. సో విల్ స్టార్ట్ విత్ ద హిస్టరీ. రైట్, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూద్దాం. హోప్ ద స్క్రీన్ ఈస్ క్లియర్. సో రైట్, హిస్టరీలో చూడముందు 3 పీరియడ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. మనందరూ తెలుసు, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, రైట్. సో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది 3 పీరియడ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అంటే యుగాలుగా. సో ఇంగ్లీష్ ఎలా వచ్చింది ఏం అనేది చూడాలి. సో ఇందులో మన 3 పార్ట్స్లో ఓల్డ్ ఇంగ్లీష్ వచ్చేసి మన 500 AD నుంచి 1100 AD, అండ్ మిడిల్ ఇంగ్లీష్ వచ్చేసి 1100 నుంచి 1500 AD వరకు, తర్వాత 1500 నుంచి టిల్ డేట్ ఇంత వరకు మనం మోడర్న్ ఇంగ్లీష్గా. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అంటే ఏంటంటే నథింగ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అయింది భాష అనేది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరు దాన్ని తీసుకొచ్చారు అనేది చూడడమే హిస్టరీ అనేది చెప్పవచ్చు సింపుల్గా. సో చూడండి, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఏ కామన్ లాంగ్వేజ్ స్పోకెన్ బై 2 tribes, those who came to occupy the British island, ఆంగ్లో సాక్సన్స్ అనే 2 తెగ వాళ్ళు. ఇంకో తెగ ఉంటుందంటే జూట్ అని కూడా ఇందులో. సో 3 తెగల వాళ్ళు ఉంటారు అక్కడ. సో రిప్లేసింగ్ ద ఎంటైర్ ఎర్లియర్ స్పోకన్ సెల్టిక్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఏరియా డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఈ పీరియడ్లో 405 ఈ టైంలో సో ఎవరు వచ్చారంట, ఆంగ్లో సాక్సన్స్ ఆర్ జూట్స్ అనే 3 తెగల వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఇంగ్లాండ్ మీద వచ్చారు అక్కడ. సో ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇప్పుడున్న ఇంగ్లాండ్ ప్లేస్కి. అప్పుడు వీళ్ళు ముందు వీళ్ళు వెళ్ళారు, ఆంగ్లో సాక్సన్స్ అండ్ జూట్స్ అనే 3 తెగ జాతులు అక్కడ వెళ్ళడం వల్ల మనం అక్కడ వాళ్ళు వెళ్ళక ముందు అక్కడ ఏ లాంగ్వేజ్ ఉందంట, సెల్టిక్ లాంగ్వేజ్ అక్కడ ఉంది. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే భాష సెల్టిక్ భాష. ఆ తర్వాత వీళ్ళ జనరల్గా మీరే చెప్పండి ఏమవుతుంది, వీళ్ళ భాష కూడా మిక్స్ అవుతుంది, రైట్. సో ఆంగ్లో కేమ్ ఫ్రమ్, సో ఇంగ్లీష్ అనే ఈ ప్రాంతం నుంచి వేరే ఇంగ్లాండ్ అండ్ ఇంగ్లీష్ ఈ ప్లేస్ నుంచి రావడం వల్ల ఇంగ్లీష్ అనేది అందులో ఇంగ్లాండ్ 2 కూడా మనకు తర్వాత డివైడ్ అయ్యి మనకు ఇంగ్లీష్ అనేది ఇంగ్లాండ్ వర్డ్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, సెల్టిక్ వర్డ్స్ స్కర్ట్ ఆర్ పాపులర్ నౌ ఇంగ్లీష్. సో ఇప్పుడు కూడా మనకు చాలా పాపులర్ ఈ వర్డ్స్. స్కర్ట్ కానీ షర్ట్ కానీ అక్కడ నుంచే వచ్చాయని దాని ఉద్దేశం. సెల్టిక్ పదాలు అంటే ముందు అంటే వీళ్ళు ఆంగ్లో సెక్షన్ రాకముందు అక్కడ సెల్టిక్ భాష వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఎవరు, ఈ ఇంగ్లాండ్. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ చెప్పే ప్లేసు, అంతకుముందు అక్కడ ఆంగ్లో సెక్షన్స్ వెళ్ళక ముందు. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆంగ్లో సెక్షన్ జూట్ అనే ఈ తెగ వాళ్ళ భాష, ఈ సెల్టిక్ వాళ్ళ భాష 2 కలిసిపోయి రైట్ భాషకి తీసింది అనమాట, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే మనకు ఇండియా కూడా బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేశారు. చేయడం వల్ల మన ఇక్కడ ఉన్న హిందీ కానీ వేరే వేరే భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా వేరే వాళ్ళు దండయాత్ర వల్ల వాళ్ళ భాష మనకు ఆబ్వియస్లీ వస్తుంది. ఇది దాని యొక్క సింపుల్ ఉద్దేశం. సో బీవుల్ఫ్ ఈజ్ ద, ఎక్కడైతే మనం పీరియడ్స్ చూస్తుంటే అక్కడ ఫేమస్ రైటింగ్స్ చూసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ బీవుల్ఫ్ ఈజ్ అ బుక్ రిటర్న్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అండ్ కెన్ ప్రొవైడ్ శాంపుల్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ మనకు ఓన్లీ శాంపుల్స్ ఎక్కడ ఉంటాయంటే బీవుల్ఫ్ అనేది ఫేమస్ రైటింగ్ అకాడమిక్ బుక్లో ఉండేది కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇవి మనం చూసుకోవాలి.
సో ఇది ఓల్డ్ ఇంగ్లీష్ వెరీ సింపుల్. ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ డెప్త్. బట్ ప్రస్తుతానికి చాలండి. ఇంకా దీనిలో ఎంత లోపలికెళ్తే అంత ఉంటుంది. ఈ పీరియడ్స్‌లో గాని, ఎస్పెషల్లీ ఈ చాప్టర్ యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది మన హిస్టరీ చూస్తే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇంగ్లీష్ ఇన్ ఇండియా, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, దాన్ని ఇంకా చాలా వరకు ఎంత తవ్వితే అంత ఉంటుంది. బట్ స్కోప్ తక్కువ. 10 చాప్టర్స్ ఉన్నప్పుడు ప్రతి చాప్టర్ నుంచి కవర్ చేయాలి కాబట్టి మరీ డెప్త్ ఒక చాప్టర్ స్పెండ్ చేస్తే మనం టైం సరిపోదు. సో మనకు టైం మేనేజ్ చేయాలంటే దీనికి 1, 2 బిట్లే వస్తుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. మెయిన్ వాట్ ఈస్ వాట్ తెలుసుకొని టైం ఉంటే నెక్స్ట్ ఇంకా డెప్త్‌కి వెళ్ళొచ్చండి. ప్రస్తుతానికి ఇది చాలు. రైట్. మొన్న ఇప్పుడు టెట్‌లో కూడా మనకి ఈ బిట్ వచ్చింది. నెక్స్ట్ మనం చెప్పబోయేది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ నుంచి మనకు బిట్ వచ్చింది. చాలా సింపుల్‌గా అనుకుంటాం. బట్ సింపుల్ నుంచి కూడా కొన్ని బిట్స్ వస్తాయి. 40 బిట్స్‌లో అన్ని టఫ్ ఉండవు. కూడా జనరల్‌గా మెథడాలజీ అంటే అబ్బా! చాలా టఫ్ అని. అందులో 20-30 బిట్స్ మనకు స్ట్రెయిట్‌గా వస్తాయి. మనకు ఏవైతే అన్నీ కవర్ చేసుకున్నామంటే 10 చాప్టర్స్ అందులో స్ట్రెయిట్‌గా 20 బిట్లు దిగుతాయి. తర్వాత 10 బిట్లు టెస్ట్ చేసి ఇంకా 10 బిట్లు సిలబస్ లోపల లింక్స్‌లు కొన్ని 5 నుంచి 3, 4 సిలబస్ బయట కూడా అట్లా. సో వాళ్ళు ట్విస్ట్ చేస్తుంటారు. సో మనం హాఫ్ మార్క్స్ మాత్రం మనం జస్ట్ ఒకసారి కవర్ చేస్తే కూడా చాలు. వింటే కూడా చాలండి. సో నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్ నుండి. సో మిడిల్ ఇంగ్లీష్ వాస్ ద రిజల్ట్ ఆఫ్ నార్మన్ ఇన్వేషన్, ద అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రూలర్స్ హూ స్పోక్ ఆంగ్లో నార్మన్. సో ముందు సెల్టిక్ భాష ఉండింది. ఎఫెక్ట్ అయింది. రైట్. ఇప్పుడు నార్మన్ సాక్సాన్ అనే నార్మన్ అనే వాళ్ళ తెగ వాళ్ళు ఇంకో తెగ వాళ్ళు వీళ్ళు. రైట్. సో వాళ్ళు సో ఆంగ్లో నార్మన్ భాష మాట్లాడేవాళ్ళు ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్‌లో. రైట్. సో నార్మన్ ఇన్వేషన్ జరిగింది. సో అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రూలర్స్. వీళ్ళు ఫ్రెంచ్ రూలర్స్‌కి అటాక్ అంటే ఇదే ఎవరు అటాక్ చేశారు? ఫ్రెంచ్ దేశం చెందిన వాళ్ళు అటాక్ చేశారు. అండ్ వాళ్ళ భాష ఏది? ఆంగ్లో నార్మన్. అంతకుముందు ఆంగ్లో సాక్సన్. సో ఈ కాంబినేషన్‌గా 2 కలిసిపోయాయి. ఆంగ్లో సాక్సన్ ఆల్రెడీ ఉన్నారు. ఆంగ్లో నార్మన్ 2 కలిసిపోయి దే గేవ్ బర్త్ టు మిడిల్ ఇంగ్లీష్. సో వాళ్ళందరూ కలిసిపోవడం వల్ల మిడిల్ ఇంగ్లీష్‌కి దారి తీసింది. ఇదే బిట్ మనకు టెట్‌కొచ్చింది. సో ఆంగ్లో సాక్సన్ అండ్ నార్మన్ లీడ్ టు విచ్ పీరియడ్ అని ఇంగ్లీష్ అని మనకు మిడిల్ ఇంగ్లీష్ చాలా సింపుల్ వన్. రైట్. బట్ డీఎస్‌లో కొంచెం డెప్త్‌గా ఉంటుంది. సో అటెంప్ట్స్ టు రైట్ పోయట్రీ స్టార్టెడ్ చాసర్ అనే మనకు చాలా వరకు ఫేమస్. ఇందులో ద మేజర్ ఆథర్ అని చెప్పొచ్చు ఈ పీరియడ్‌లో. కాంటర్బరీ టేల్స్ అనేది చాలా చాలా ఫేమస్. గుర్తుపెట్టుకోవాలి. అంతే అండి. ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్ అంతే. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బట్ ఇది చాలు ఇప్పటికి. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ చూద్దాం. సో మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పుడు అంటే 1500 నుంచి టిల్ ఇప్పుడు అనేది కూడా మనకి ఇంగ్లీష్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎర్లీ మోడర్న్ అని, లేట్ మోడర్న్ అని కొన్ని లిటరేచర్ బుక్స్‌లో రకాలు ఉంటాయి. అవి డెప్త్‌గా ముందుకు వెళ్ళిపోతాం. ముందు 0 నుంచి స్టార్ట్ చేద్దాం. అర్థమవుతుందండి. సో ఇప్పుడు చూడండి మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. With the beginning of the 16th century and the Renaissance movement, during which Greek and Latin started influencing English. సో ఈ ఇంగ్లీష్‌కి ఇన్‌ఫ్లూయెన్స్ మోడర్న్ ఇంగ్లీష్ ఏం జరిగింది ఫస్ట్‌లో ఆంగ్లో సాక్సన్ అయిపోయింది. ఆంగ్లో నార్మన్, ఆంగ్లో సాక్సన్ 2 కలిసిపోయి వేరే ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్‌లో ఏమైందంటే రెనెసాన్స్ మూవ్‌మెంట్ జరిగింది. అందులో అండ్ లాటిన్ వర్డ్స్ స్టార్టెడ్ ఇన్‌ఫ్లూయెన్సింగ్. సో గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి. అందుకే మనం ఇప్పుడు కూడా కొన్ని వర్డ్స్ చదువుతప్పుడు వచ్చిన సైకాలజీ అక్కడ వస్తుంటాయి కదా! సో దిస్ వర్డ్ కేమ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. సో అండ్ సో వర్డ్ కేమ్ ఫ్రమ్ మోటివేషన్ కేమ్ ఫ్రమ్ సో అండ్ సో వర్డ్ లాటిన్ అని చెప్తుంటారు కదా! గ్రీక్ వర్డ్స్ అని. సో లాటిన్, గ్రీక్ ప్రభావం ఇంగ్లీష్‌లో ఎక్కువ పడింది. ఎప్పుడు మోడర్న్ ఇంగ్లీష్‌లో. మోడర్న్ అంటే ఇప్పుడు కాదు 1500లో. రైట్. సో దాన్ని కంపేర్ చేస్తే మోడర్న్ అంటాం. బట్ ఇది కూడా ఓల్డ్ పీరియడే కదా! 1500 అంటే చాలా ఓల్డే మనకు. రైట్. సో అక్కడ ఈ భాష ఇన్‌ఫ్లూయెన్స్ జరిగింది. అండ్ ద మిడిల్ ఇంగ్లీష్ డెవలప్డ్ ఇంటూ మోడర్న్ ఇంగ్లీష్. సో దానివల్ల మన మిడిల్ ఇంగ్లీష్ పోయి మోడర్న్ ఇంగ్లీష్‌గా మనకు దారి తీసింది. రైట్. నెక్స్ట్ ఈ ఈ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ మోడర్న్‌లో ఏమేం జరిగాయి కొన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ లాగా ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. ఏ బిట్ అయినా మనకు ఏ పాయింట్ అయినా బిట్‌గా రావచ్చండి. దయచేసి గమనించాలి. రైట్. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్. The great vowel shift is a shift in the pronunciation of words from the back of the mouth in the middle English period to the ఫ్రంట్ ఆఫ్ ద మౌత్ ఇన్ ద మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. సో మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్‌లో ఏమైంది? వోవెల్ షిఫ్ట్ అనేది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్‌లో బ్యాక్ నుంచి వస్తే ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్‌లో ఫ్రంట్ నుంచి వస్తుంది అని దీని యొక్క ఉద్దేశం. సో వావెల్ సౌండ్స్, వావెల్ యొక్క ప్రొనౌన్సియేషన్‌లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో గ్రేట్ వావెల్‌లో మన మిడిల్ ఇంగ్లీష్ ఎప్పుడంటే బ్యాక్ అంటే అది దానికంటే ముందు కదా! మోడర్న్ ఇంగ్లీష్ కంటే ముందు వెనకలో వచ్చింది కాబట్టి వెనక బ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ ఇది ఫ్రంట్ అంటే ఇప్పుడు మోడర్న్ అంటే ఫ్రంట్ ముందుకెళ్ళడం కదా! సో దాని తర్వాత ఫ్రంట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రంట్ అని గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంటది. సో మోడర్న్ ఇంగ్లీష్ వోవెల్ షిఫ్ట్ ఎక్కడ జరిగిందంట? మౌత్‌లో ఫ్రంట్ సైడ్ నుంచి. అండ్ మిడిల్ ఇంగ్లీష్‌లో
బ్యాక్ నుంచి, రైట్. నెక్స్ట్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్ పాపులర్ నోన్ యాజ్ ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ ద బైబిల్ టుక్ ప్లేస్ ఇన్ దిస్ పీరియడ్. సో ఇదే పీరియడ్లో మనకి ఏం జరిగిందంట, సో ద ట్రాన్స్లేషన్ ఆఫ్ బైబిల్ కూడా మనకి ఇదే పీరియడ్లో జరగడం మనం గమనించవచ్చు. ఆ బైబిల్ యొక్క పేరు ఏంటి అంటే, సో ద కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ ద బైబిల్ అని మనం తెలుసు, రైట్. నెక్స్ట్ అండి, ఆఫ్ ఇంగ్లీష్ టేబుల్ ఆల్ఫాబెటికల్ బై రాబర్ట్ కార్టీ అపియర్డ్ ఇన్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్లో మనకు ఫస్ట్ డిక్షనరీ, ఇప్పుడు వాడే డిక్షనరీ కాకుండా అప్పుడు ఆర్టిలో ఉన్న డిక్షనరీలో ఫస్ట్ డిక్షనరీ ఏంటంటే టేబుల్ ఆల్ఫాబెటికల్, రాబర్ట్ కార్టీ అని తన ద్వారా మనకు వచ్చిందని సమాచారం, రైట్. నెక్స్ట్ శామ్యుల్ జాన్సన్ డిక్షనరీ ఆల్సో అపియర్డ్ ఇన్ ద 1755లో మనకు శామ్యుల్ జాన్సన్ అనే డిక్షనరీ కూడా మనకు అక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, one of the major factors spread of English in the world wars in which English has been widely used to the for the operational purpose of allied forces. సో అప్పుడు ఈ మేజర్ అసలు ఇంగ్లీష్ ఎలా ప్రభావితం చెంది లేదా వేరే వేరే ప్లేస్కి ఎలా వెళ్ళేదంటే ముఖ్య వరల్డ్ వార్స్ అన్నప్పుడు 2-3 కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ చేసుకోవడానికి వాళ్ళకి మధ్య వేరే వేరే లాంగ్వేజ్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక కనెక్షన్ చేసి వాళ్ళకి చెప్పడం వల్ల వరల్డ్ వార్స్లో ఎక్కువ ఇంగ్లీష్ స్ప్రెడ్ అయింది అనేది ఈ పాయింట్ యొక్క ఉద్దేశం, రైట్. నెక్స్ట్ ద బుక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిప్ బై రూత్ వేర్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిప్ బై రూత్ వేర్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డన్ బై హర్ చైల్డ్ బేస్డ్ ఆన్ దిస్ కాగ్నిటివ్ థియరీ నుంచి అంటే ఇంటెలెక్చువల్, కాగ్నిటివ్ అంటే ఇంటెలెక్చువల్, దాన్ని బట్టి ఆమె ఏం చేసింది, రూత్ వేర్ అనే రీసెర్చ్ చేస్తుంటే ఎవరు ఎక్స్పెరిమెంట్ ఎవరికి ఆన్ హర్ ఓన్ చైల్డ్ చేసి మనకు లాంగ్వేజ్ బై క్రిప్ అనే దాంట్లో బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ మనకు లాంగ్వేజ్కి ద లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ హెల్ప్స్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని మనకు నేను చెప్తారు కదా. సో నార్మల్ లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ అనేది మనకు మైండ్లో ఉంటుంది, దాని ద్వారా మనకు లాంగ్వేజ్కి అది ఫంక్షన్ చేస్తుంది, పనిచేస్తుంది బ్రెయిన్లో అనేది మనకు తెలుసు. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి దీని నుంచి అంటే ఈ సైకాలజీ చెప్పిన దాని ప్రకారం, అంటే మనకు లింగ్విస్ట్ చెప్పిన ప్రకారం ఈ పట్టిక తెలుగు అకాడమీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. బిట్ రావాలంటే దీని నుంచి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో 0 to 6 months యాజ్ పర్ దెమ్ వాళ్ళ నుంచి సైకాలజిస్ట్ ప్రకారం వాళ్ళు ఎలా అంటే ఈ లాంగ్వేజ్ లింగ్విస్టిక్ ప్రకారం ఒక పిల్లవాడిలో లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుతుంది చూస్తే గ్యాబ్లింగ్ స్టేజ్ అంటారు. 0 to 6 months వరకు గ్యాబ్లింగ్ స్టేజ్ అని, తర్వాత బ్యాబ్లింగ్ 7 to 10 months వరకు బ్యాబ్లింగ్ స్టేజ్, రైట్. తర్వాత సింగిల్ వర్డ్స్ వస్తాయి ఇంకా 11 నుంచి 18 months, అంటే ఇంకా 1 year నుంచి చిన్న చిన్న మాటలు ఒక్కొక్క వర్డ్ తో వచ్చేవి. తర్వాత 2 word స్టేజ్ వస్తుంది, అప్పుడు దీన్ని హాలో ఫ్రేజ్ అని కూడా అంటారు. సో 1924, సో 2 words అంటేనే మనం 224 అనే మంత్స్ గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ వర్డ్ అంటే వాళ్ళు 1 అని గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంటుంది బాగా. సో సింగిల్ వర్డ్ స్టేజ్ 11 to 18 months అయినప్పుడు 2 word స్టేజ్ హాలో ఫ్రేజ్ వచ్చి 1924 months. షిఫ్టింగ్ స్టేజ్ 25 to 36 months, 3 years కింద. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ కంప్లీట్గా 4th year నుంచి ఇంకా 16 months వరకు 5 years వరకు పిల్లవాడిలో లాంగ్వేజ్ మన సైకాలజిస్ట్ ప్రకారం ఇది. సో రైట్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏదైనా బిట్ రావచ్చు, ఇది రాదు ఇది వస్తుంది చెప్పడానికి లేదు. ప్యూర్లీ డిపెండ్ ఆన్ ద మేకర్. క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి కూర్చున్నప్పుడు ఆయన ఎవరైతే కూర్చుంటారో దాని ప్రకారం మనకు తీర్పు ఏ బిట్ అయినా రావచ్చండి. నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని బుల్లెట్ పాయింట్స్ ఇవి. సో థారెన్డైక్ అండ్ లార్జ్ 1905లో సో ప్రొడ్యూస్ ఎ బుక్ కాల్డ్ ద టీచర్స్ వర్డ్ బుక్. సో టీచర్ వర్డ్ బుక్ అని థారెన్డైక్ అండ్ లార్జ్ అనే ఇద్దరు కలిసి వాళ్ళు ట్రైన్డ్ 5000 wordsకి సెలెక్టెడ్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీని బట్టి, అంటే ఎక్కువ వాడుకలో అవసరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీని బట్టి ఉన్న 100 లక్షల ఈ వర్డ్స్లో 5000 సెలెక్ట్ చేసేవాళ్ళు. సో లార్జ్ 5000 అంటే చాలా లార్జ్ కదా, గుర్తుపెట్టుకోవడానికి క్లూ కోసం. సో 5000 అంటే లార్జ్, సో లార్జ్ థారెన్డైక్ అండ్ లార్జ్ అనే వాళ్ళు అందులో 5000లో 50, సో వాళ్ళు 5000 wordsతో కూడిన డిక్షనరీ వాళ్ళు కనుక్కున్నారు అనేది ఈ పాయింట్. నెక్స్ట్ డాక్టర్ మైకల్ వెస్ట్ 1953 ఇయర్స్లో హూ అడ్వొకేటెడ్ ద న్యూ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఆయన మైకల్ వెస్ట్ ఉన్నారు కదా, సో రీడింగ్ మెథడ్ చెప్పిన. సో హీ హ్యాస్ ప్రిపేర్డ్ వర్డ్ లిస్ట్ ఆఫ్ 2000 words. వాళ్ళు 5000 క్రియేట్ చేసి అంతకంటే తక్కువ 2000 words బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ అండ్ అకరెన్స్, ఎక్కువ అవసరాన్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏది వాడాల్సి వస్తుందో అవసరం ఉన్నది దాన్ని బట్టి ఆయన విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జనరల్ సర్వీస్ లిస్ట్. ఈ 2000 wordsని ఇంకో పేరుతో ఏమంటాం, జనరల్ సర్వీస్ లిస్ట్ అని కూడా బిట్ రావచ్చు. సో బేకల్ బెస్ట్ రాసిన వర్డ్స్లో ఏమంటారు అంటే జనరల్ సర్వీస్ లిస్టా, జనరల్ వర్డ్స్ లిస్టా, జనరల్ సెంటెన్స్ లిస్టా అని ఇలా బిట్ ఎక్కడి నుంచి రావచ్చు, రైట్. హీ డెవలప్డ్ రీడర్స్ విత్ ఇన్ ద వొకాబులరీ
repertoire of the learners which are grade 6 levels. Repertoire అంటే ఏం లేనిది ద ఎగ్జిస్టింగ్ వర్డ్ నాలెడ్జ్ అండి. సో వర్డ్ బ్యాంక్ అంటాం. సో ఆ వర్డ్ బ్యాంక్ ఎన్ని విధాలుగా డివైడ్ చేశాడు ఆ 2000 వర్డ్స్ని 6 లెవెల్స్లో. ఆ లెవెల్స్ ఇంకో పేరు ఏమంటారంటే ప్లాటర్స్ అంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ 6 లెవెల్స్ని ఏమంటారని అడగొచ్చు. జనరల్ సర్వీస్ అంటే ఏంటి అడగొచ్చు, ఎన్ని వర్డ్స్ అందులో ఉన్నాయని అడగచ్చు, ఎవరు చేశారు అనొచ్చు, ఏ ఇయర్లో చేశారు అనొచ్చు. సో బిట్ అనేది ఎట్లయినా మనకు తయారు చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ నుంచి. రైట్. తర్వాత మనకు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్, సిఏబి అంటేనే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేశారు, ప్రపోజ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ ద ఇయర్ 1956లో ప్రపోజ్ చేశారు. అండ్ 1940స్లో స్టార్ట్ అయింది, 56లో ప్రపోజ్ చేశారు. 61 చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాన్ఫరెన్స్లో ఇది యాక్సెప్ట్ అయినది మనకు ఫైనల్లీ అడ్వకేటెడ్ కోతారి కమిషన్ 64-60 కోతారి కమిషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇస్ నాట్ హిందీ ద నేషనల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ అనేది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ కూడా దీని యొక్క స్టేటస్ ఏంటి అంటే అకార్డింగ్ టు 3 లాంగ్వేజ్ ఫార్ములా 1961, 64 అండ్ 60 కోతారి కమిషన్ ప్రకారం. సో ముందు నేషనల్ మన రీజనల్ లాంగ్వేజ్, మన దగ్గర ఏదో ఎక్కువ మాట్లాడతామో రీజనల్ ప్లేస్లో అది ముందు ఫస్ట్ లాంగ్వేజ్, లైక్ మనకు తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు హిందీ నేషనల్ లాంగ్వేజ్, తర్వాత మనకు ఫారిన్ లాంగ్వేజ్గా వస్తుందని స్టేటస్ ఇది. సో అదే మనకు తెలంగాణలో కూడా అదే మనకు వేరే స్టేట్స్కి హిందీలో వెళ్తే హిందీ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది, థర్డ్ లాంగ్వేజ్ మనకు వేరే ఫారిన్గా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి తీసుకోవచ్చు. సో ఈ విధంగా కోతారి కమిషన్ అడ్వకేట్ చేశారు 64-66లో. సో ఎవ్రీ పాయింట్ ఈస్ గన్ షాట్ పడింది, ఖచ్చితంగా పాయింట్ ఎక్కడ నుంచైనా బిట్ రావచ్చు. రైట్. సో న్యూ ఇంగ్లీష్, నౌ ఇంగ్లీష్ హాస్ బికమ్ ద లింగ్వా ఫ్రాంకా, ద కామన్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ యూజ్ బై మెనీ రీజియన్స్ ఇన్ ద వరల్డ్. సో అన్ని రీజన్స్ మాట్లాడడానికి లింగ్వా ఫ్రాంకా అంటేనే మనకు లింక్ లాంగ్వేజ్. సో ఏది లింగ్వా ఫ్రాంకా ఏది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ నౌ లింగ్వా ఫ్రాంకా. సో లింక్ లాంగ్వేజ్గా వేరే భాష మాట్లాడే మల్టీ లాంగ్వేజ్ మాట్లాడే ఇండియాలో మనకు ఇంగ్లీష్ అనేది ఒక లింక్ లాంగ్వేజ్గా మనకు అవతరించింది అని దీని యొక్క పాయింట్ యొక్క అర్థం. అండ్ అకార్డింగ్ టు బీబీసీ రిపోర్ట్, ఈ రిపోర్ట్ కూడా మనకు అకాడమిక్ బుక్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. సో 2012 ఒక రిపోర్ట్ వచ్చింది, వాళ్ళు ఏం చెప్పారంటే దే ఆర్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ దాన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. సో సెకండ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్గా మనకు సెకండ్ లాంగ్వేజ్. సో ఈ సెకండ్ లాంగ్వేజ్ మాట్లాడేవారు 2012 రిపోర్ట్ ప్రకారం వేరే ఏ కంట్రీలో లేరంట, ఇండియాలోనే అంతమంది ఉన్నారు ఇంగ్లీష్ మాట్లాడే యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్గా అని బీబీసీ యొక్క రిపోర్ట్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి. అకాడమిక్ బుక్ మంచిది, లేదంటే మీరు ఈ పీడిఎఫ్ ఫైల్ తీసుకుంటే మీరు దగ్గర పెట్టుకుంటే క్లాస్ వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్. ఇదేం లేదు, అన్ని బుల్లెట్ పాయింట్స్ అనేది చాలా సింప్లిఫై చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ. సో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే కొంచెం స్ట్రెస్ చేసి మిగతా టైంలో అవసరం లేదు ముందుకు వెళ్ళిపోవచ్చు మనం. రైట్. సో నెక్స్ట్ ఇవన్నీ ఎక్కడ జరిగినాయి, ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. రైట్. ఇప్పుడు మనకు నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ చూడాలి. నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, నేచర్ అంటే దానికి నేచర్ ఏంటిది, మన పర్సనాలిటీ చూసిన కదా, నేచర్ ఒక అబ్బాయి నేచర్, స్టూడెంట్ నేచర్ ఎలా ఉంటుందని మనకు లాంగ్వేజ్ నేచర్ ఏంటి చూడాలి ఇక్కడ. రైట్. సో నేచర్ ఏంటి, లాంగ్వేజ్ ఈజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, టు లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్. సో లాంగ్వేజ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మీన్స్ అంటే ఇక్కడ టూల్ అనమాట. సో కమ్యూనికేషన్ చేయడానికి, మాట్లాడడానికి, మన ఫీలింగ్స్ షేర్ చేయడానికి, కమ్యూనికేషన్ చేయడానికి మనం వాడేది లాంగ్వేజ్ అంటున్నాం. సో లాంగ్వేజ్ విస్ ఫెసిలిటేట్ కమ్యూనికేషన్, ఆల్సో ఫెసిలిటేట్ థింకింగ్. సో లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్కి మనకు హెల్ప్ చేస్తే ఆ కమ్యూనికేషన్ అనేది ఫెసిలిటేట్స్ థింకింగ్. సో థింక్ చేయకుండా మనం మాట్లాడగలమా, కమ్యూనికేషన్ జరుగుతుందా? అది ఏ భాష సరే, ఇంగ్లీష్ అనే కాదు, తెలుగు అని తీసుకోండి, ఇంకే భాషను తీసుకోండి, మాట్లాడుతున్నాం అంటే థింకింగ్ చేస్తున్నాం, థింక్ చేస్తేనే మనకు లాంగ్వేజ్ వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో లాంగ్వేజ్ అనేది మన ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక భాగం. అది లేకుండా, మన భాష లేకుండా ఎవరు ఏం చేయలేరు, ఎక్కడ ఉండలేరు కూడా. సో భాషని ఎక్స్ప్రెస్ చేయడానికి, మన ఫీలింగ్స్, థాట్ని భాష లేకుంటే కష్టం. రైట్. సో వీఆర్ నాట్ able to pronounce certain words in different language. We are not familiar with because each language has its own speech sounds and these are distinct to a language. So ప్రతి భాష, ఇంగ్లీష్ అని కాదు, ఇక్కడ జనరల్ భాష అని చెప్తున్నాం. ఏ భాష అయినా భాష యొక్క స్పీచ్ సౌండ్స్ అనేది దానికి ఆ స్పెషాలిటీ ఉంటుంది అనమాట. సో వేరే వాళ్ళు దాన్ని పలకలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము తెలుగు వాళ్ళు కన్నడ అంత ఫ్లూయెంట్గా మాట్లాడినప్పటికీ ఆ స్లాంగ్ మనం పట్టుకోలేము. కన్నడ తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడితే వాళ్ళ స్లాంగ్ మనం అప్పుడే గుర్తున్నా వీళ్ళు తెలుగు వాళ్ళు కాదేమో అని. సో మనం ఏ లాంగ్వేజ్కి వెళ్తే ఆ లాంగ్వేజ్ ఆ స్లాంగ్, ఆ సౌండ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనేది దీని పాయింట్ యొక్క అర్థం. సో ద కాంబినేషన్ ఆఫ్ స్పీడ్ సౌండ్స్ టు ఫార్మ్ ఎ సిలబుల్ ఆర్ ఎ వర్డ్స్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిజైన్. సో మనకు ఈ లాంగ్వేజ్ డిజైన్లో, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎస్పెషల్గా ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే నథింగ్ బట్ ఈ ఫొనెటిక్ సౌండ్స్ అంటాం కదా, అదే అండి. ఒక అంటే ఆ వర్డ్లో సౌండ్ అనేది ఎట్లా వస్తుందంటే స్పీచ్ సౌండ్ అనేది ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఉంది, క్యా అనేది ఆ స్పీచ్ సౌండ్.
టు ఫార్మ్ ఆ సిలబల్స్ అవి. క్యాట్ అనే సిలబల్ ప్రకారం ఆ తర్వాత 2 సిలబుల్ కలిపి ఒక వర్డ్, 2 వర్డ్స్ కలిపి ఒక సెంటెన్స్, సెంటెన్స్ కలిపి ఒక పారాగ్రాఫ్ ఈ విధంగా మనకు ముందుకెళ్ళి డిజైన్ ఫీచర్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఇంటూ సెంటెన్స్ దాకా చెప్పినట్టు. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఆఫ్ ఇంగ్లీష్ అని అడగొచ్చు. సో, అందులో ఏంటంటే ఫస్ట్ ఈజ్ సిలబల్‌గా మారుతుంది. కొన్ని సౌండ్స్ ఫోనెటిక్ సౌండ్స్ కలిపి స్పీచ్ సౌండ్స్ అన్నీ కలిపి ఒక సిలబల్‌గా అయితే సిలబల్ కలిపి మళ్ళీ వర్డ్స్‌గా మారతాయి. వర్డ్స్ అన్నీ మారి సెంటెన్స్‌గా మారతాయి. ఇది డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ లేదా డిజైన్ ఫీచర్స్ అని కూడా మనం ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫాలోస్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. సో, డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఇదేనే డ్యుయల్ అంటే స్ట్రక్చర్‌లో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఇఫ్ దట్ ఫస్ట్ 2 వర్డ్స్ ఆఫ్ ఎ సింపుల్ statement which began with a noun and an auxiliary verb becomes a question if they are reverts. సో, ఒక నౌన్ అండ్ ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ స్టేట్మెంట్ తీసుకుంటే ఒక నౌన్ ఉంటుంది అండ్ దాంట్లో వర్బ్ ఉంటుంది. అదే మనకు క్వెషన్‌గా చేయాలంటే ఆ వర్బ్‌ని ముందుకు తీసుకొస్తాం. సో, ఈ ఈ ఈ స్ట్రక్చర్ అంటే ఒక స్ట్రక్చర్‌ని మనం డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. ఏం స్ట్రక్చర్ అంటే ఈ ఈ రూల్. సో, సబ్జెక్ట్, వర్బ్ అనే ఈ రూల్‌ని మనం డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం. రైట్. సో, నెక్స్ట్ చూడండి ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ హాస్ హావింగ్ ఈ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఇందాక చెప్పినది కూడా డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చరే కదా! ఫస్ట్ స్ట్రక్చర్ సిలబస్‌గా ఉంటే తర్వాత సెంటెన్స్. ఇది కూడా డ్యుయాలిటీ స్ట్రక్చర్ కిందకి వస్తుంది. సో, గుర్తుపెట్టుకోవాలి. ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ హావింగ్ డిఫరెంట్ నేమ్స్ టు ఇండికేట్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఆర్ సెడ్ టు బి లాంగ్వేజ్ ఈస్ ఆర్బిట్రరీ. సో, చాలా ఇంపార్టెంట్ తెలిసిది. సో, ఆర్బిట్రరీ అంటే డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో, క్యాట్ అనే పిల్లిని మనం పిల్లి హిందీలో బిల్లి అంటాం. వేరే లాంగ్వేజ్ వేరే అంటాం. సో, ఇదే అని కాదు పానీ అని, జల్ అని ఇంకా ఇట్లా చాలా తీసుకుంటే ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కో పేరు పిలిచి మనం ఏమంటాం లాంగ్వేజ్ ఈస్ ఆర్బిట్రరీ. ఇలానే క్వెషన్స్ వస్తాయి ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అని మనం హిందీలో చీతా అని పిలుస్తారు. దీని ఏ లాంగ్వేజ్ ఫంక్షన్‌కి వస్తుంది సో, ఇస్తారన్నమాట. డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చరా, డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఎ స్ట్రక్చరా ఇట్లా లాంగ్వేజ్ ఇస్ ఆర్బిట్రరీయా ఈ విధంగా ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లాంగ్వేజ్ ఫంక్షన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఒకటి. మనకు ఈ లాంగ్వేజ్ ఆర్బిట్రరీ ఒకటి. తర్వాత నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రివారికేషన్. సో, వాట్ ఈస్ ప్రివారికేషన్ కూడా రావచ్చు. ప్రివారికేషన్ అంటే ద టెల్లింగ్ ఆఫ్ లై అబద్ధాలు చెప్పడం అనేది ప్రివారికేషన్. అబద్ధాలు చెప్పడం అంటే ఏంటంటే ఇక్కడ అబద్ధాలు చెప్పడం కాదు, క్రియేటివిటీగా చెప్పడానికి, ఏదైనా ఫిక్షన్‌గా రాయడానికి, ఏదైనా స్టోరీ చెప్పడానికి క్రియేటివ్ మైండ్‌ని యూజ్ చేస్తే అది ప్రివారికేషన్, లై అని చెప్పడం జరుగుతుంది. విచ్ స్పెసిఫిక్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద లాంగ్వేజ్. చెప్పాను కదా క్రియేటివిటీ ఆస్పెక్ట్స్‌లో అంటే అబద్ధాలు అంటే ఫిక్షన్ ఏదైనా క్రియేట్ చేయాలని మనం ప్రివారికేషన్ అంటాం. టాకింగ్ అబౌట్ ఎ థింగ్ విచ్ ఈస్ రిమూవ్డ్ ఇన్ టైమ్ అట్రిబ్యూట్స్ ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జిబిట్ డిస్ప్లేస్మెంట్. సో, నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్ ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న లేకుండా మన దగ్గర లేని దాని గురించి మాట్లాడితే అట్రిబ్యూట్స్ టు ద ఫ్యూచర్ మన దగ్గర దాని గురించి మాట్లాడడం, పాస్ట్ గురించి మాట్లాడడం, ఫ్యూచర్ గురించి మాట్లాడడం. ఇది డిస్ప్లేస్మెంట్. భాషకు ఉన్న పవర్ ఏంటంటే ఆ డిస్ప్లేస్మెంట్. ఒకే ప్లేస్‌లో మాట్లాడడం ఏం లేదు. మనం ఇక్కడ కూర్చొని అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆలోచించవచ్చు. సో, మెయిన్ రోడ్‌లో ఏం జరుగుతుందో ఆలోచించవచ్చు. ఇంకో ఊర్లో ఏం జరుగుతుందో ఆలోచించవచ్చు. సో, ఈ విధంగా మనం ఒక ప్లేస్‌లో ఉండదు. వేరే ప్లేస్ గురించి థింక్ చేయడం దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో, డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ ఒకటి. తర్వాత మనకు ఆర్బిట్రరీ ఒకటి. తర్వాత ప్రివారికేషన్, డిస్ప్లేస్మెంట్. తర్వాత లాంగ్వేజ్ ఈజ్ యాస్ మెనీ లాంగ్వేజ్ ఇట్స్ ఎక్స్టెండబుల్. సో, ఎక్స్టెండబుల్ అంటే పెంచడం. దాన్ని ఇంకా ఒక సెంటెన్స్ తీసుకొని మనం పెంచి రాయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి దిస్ క్యాన్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ బై ద ఎక్స్టెండబుల్ యాక్షన్స్ లైక్ దిస్ ఈస్ ద హౌస్ దట్ జాక్ బిల్డ్. సో, ఈ దిస్ ఈస్ ద హౌస్ అనేది ఒక సింపుల్ సెంటెన్స్. ఎక్స్టెండబుల్ అంటే దాన్ని ఇంకా పెంచి దట్ జాక్ బిల్డ్ అని మనం దట్ అని వాడి దాన్ని పెంచాం. ఇంకా లైక్ సింపుల్ సెంటెన్స్‌ని కాంపౌండ్ కాంప్లెక్స్ చేసుకోవచ్చు కదా! సో, కంజంక్షన్స్ వాడి ఇంకా సెంటెన్స్‌ని పెంచవచ్చు అనమాట. దాన్ని ఎక్స్టెండబుల్. చెప్పింది అదొక సెంటెన్స్‌ని ఇంకా దాన్ని పెంచితే కూడా అది కూడా ఒక డిజైన్ ఫీచర్ గాని, లాంగ్వేజ్ ఫంక్షన్ గాని అవుతుంది. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ రైట్. సో, ఫస్ట్ ఇక ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ చూద్దాం. నెక్స్ట్ ఫీచర్స్ అంటే సిస్టమసీ. లాంగ్వేజ్ సిస్టమాటిక్. ఇందాక చెప్పాను సిస్టమాటిక్ ఉంటుంది. వర్బ్ ఉంటుంది. తర్వాత స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ విధంగా సిస్టమాటిక్‌గా ఉండేదాన్ని లాంగ్వేజ్ సిస్టమాటిక్ అంటాం. సో, లాంగ్వేజ్ అనేది సిస్టమ్ లేకుండా ఉండదు కదా! ఎట్లా అంటే పడితే అట్లా ఉండదు. లైక్ సౌండ్స్ చూసుకుంటే ఫోనెటిక్ సౌండ్స్ కరెక్ట్‌గా 44 సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్ బట్టి మన వర్డ్స్ అనేది పలికే ఉంటుంది. లేదా సబ్జెక్ట్, వర్బ్ అగ్రీమెంట్ చూసుకుంటే ఆ విధంగా స్ట్రక్చర్. సో, ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సిస్టమాటిక్ ఉంటుంది. ఆర్బిట్నేవ్స్ అంటే సిస్టమ్ ఉండదు. ఇందాక చెప్పిన సిస్టమాటిక్ అని ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ ఉండదని చెప్తున్నారు. ఎలా అంటే ఎవ్రీ లాంగ్వేజ్ హాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ వర్డ్స్ బై ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. డిఫరెంట్ ఆబ్జెక్ట్‌ని డిఫరెంట్ లాంగ్వేజ్‌లో డిఫరెంట్ నేమ్స్ ఉండాలని నాట్
ఇన్ అట్ డిస్టెన్స్ దగ్గర లేని వాళ్ళ గురించి దూరంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడవచ్చు, థింక్ చేయొచ్చు. డిస్ప్లేస్ క్రియేటివిటీ, రైట్. సో టెల్లింగ్ లైస్, ప్రివారికేషన్ ఇందులో వస్తుంది. రిడెండెన్సీ, రిపిటేషన్. రిడెండెన్సీ అంటే రిపీట్ అవ్వడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్లో మనం రిపీట్ చేస్తుంటాం కొన్ని, లైక్ హాయ్, హలో అని, హవారి అంటాం, హవారి బాగున్నా అని తెలిసినప్పటికీ హవారి అని చెప్తాం, లేదా సో సో అంటాం, ఎస్ ఎస్ అంటాం. సో రిడెండెన్సీ అంటే రిపిటేషన్. సో ఇందులో ఇంకో పాయింట్ కూడా వస్తుంది. చాలా వరకు ఏమొస్తుందంటే మనకు ఈవెన్ ఏ పార్ట్ ఈజ్ మిస్సింగ్ ఈవెన్ దో మీనింగ్ కెన్ బి అండర్‌స్టాండబుల్. ఏదైనా పార్ట్ మనం మిస్ అయినా కూడా సెంటెన్స్ చదివేటప్పుడు లిజనింగ్ చేసేటప్పుడు స్టిల్ ఇట్స్ అండర్‌స్టాండబుల్. దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ రిడెండెన్సీ అని వస్తుంది. సో అబ్జర్వ్ చేయాలి. ఎక్స్‌టెండబుల్ ఇందాక చెప్పినట్టు సెంటెన్స్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ట్రాన్స్‌మిషన్ ఆఫ్ కల్చర్ ఖచ్చితంగా మంచి ఇంపార్టెంట్ పాయింట్. సో లాంగ్వేజ్ క్లాష్ అంటాడు. లాంగ్వేజ్ ఈస్ ఎ స్పోకెన్ వర్డ్సా? స్పోకెన్ లాంగ్వేజా? కల్చర్ లాంగ్వేజా? ట్రాన్స్‌మిట్ కల్చరా? ఇట్లా బిట్ భాష మాట్లాడుతుంటే అందులో కల్చర్ కూడా నేర్చుకున్నట్లే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంగ్లీష్ అంటే ఇవన్నీ వాట్సాప్, హాయ్, హలో, హౌ ఆర్ యూ అని చెప్పడం, షేక్ హ్యాండ్స్ తీసుకోవడం, రైట్, ఈ జీన్స్ వేసుకోవడం, ఇవన్నీ కూడా కల్చర్స్ అక్కడ నుంచి మనకు వచ్చాయి త్రూ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది మన కల్చర్ని కూడా తీసుకొస్తుంది. ఓన్లీ భాష మాట్లాడితే సరిపోదు, దాని యొక్క కల్చర్ కూడా మనం తీసుకొస్తుంది, మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, ఉర్దూ ఉంది. ఉర్దూ చూడండి, ఆదాబ్ బర్సే, శుభ ఖైర్, లైక్ అస్సలాము అలైకుం, ఇవన్నీ కూడా ఉర్దూ కల్చర్ని తీసుకొస్తుంది. ఈవెన్ దో యు ఆర్ నాట్ ఏ ముస్లిం అని మనం ఉర్దూ అట్మాస్ఫియర్ ఉన్నామంటే అలాంటి వర్డ్స్ మనకు వచ్చేస్తుంటాయి అనమాట ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ప్రివారికేషన్, ద రీటెల్లింగ్ లైస్ ఇందాకే చెప్పాను. సో ఇవన్నీ లాంగ్వేజ్ ఫంక్షన్లో వస్తాయండి. సో డ్యువాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ కావచ్చు, సిస్టమాటిక్ కావచ్చు, ఎక్స్టెండబుల్ కావచ్చు, ప్రివారికేషన్ కావచ్చు, ఆర్బిటరీ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఇందులో సింబోలిక్ కూడా ఉంటాయి, రైట్. చూడండి, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దామండి. సో మల్టీలింగ్వలిజం అంటే ఏంటి అంటే, ఒకటి కంటే ఎక్కువ, చాలా ఎక్కువ భాషలు మాట్లాడే ఈ ప్లేసే కదా మన ఇండియా ఎక్కువ, అనేక భాషల సముదాయమే కదా ఇండియాలో ఎక్కువ. సో మల్టీలింగ్వలిజం ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు చాలా చాలా రకాల భాష మాట్లాడే ఉన్నారు. సో మల్టీలింగ్వలిజం కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ ఇట్స్ కల్చరల్ యూనివర్సల్ ఇన్ నేచర్. సో మన ఇండియాలో చాలా వరకు మనం వేరే వేరే కస్టమ్స్, రిలీ రైట్, భాష మాట్లాడే వాళ్ళు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు అన్నీ కూడా ఇండియాలో చూడవచ్చు అనేది చెప్తున్నారు. సో మల్టీలింగ్వలిజం ప్రమోట్స్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్ అండ్ కాగ్నిటివ్ గ్రోత్ అండ్ సోషల్ టాలరెన్స్. సో లింగ్వలిజం ఉన్నప్పుడు ఏమైతుందంటే, ఒకే చోట చాలా భాష మాట్లాడేవారు ఉన్నారంటే దాని ఉద్దేశం ఏముంటుందంటే, ప్రమోట్స్ స్కాలాస్టిక్ అచీవ్మెంట్. సో స్కాలాస్టిక్ అచీవ్మెంట్ స్కూల్లో అకాడమిక్లో అచీవ్మెంట్ బాగుంటుంది. కాగ్నిటివ్ గ్రోత్, మైండ్తో రిలేటెడ్ అయిన ఎబిలిటీస్, మెమొరీ పవర్ కావచ్చు, థింకింగ్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, సింథసిస్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయంట. అండ్ సోషల్ టాలరెన్స్, సోషల్ అంటే మనం సామాజికంగా లైక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, మల్టీలింగ్వల్ షుడ్ బి టేకన్ యాజ్ అన్ అడ్వాంటేజ్ రాదర్ దాన్ ది హార్డ్షిప్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్. సో టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో మనం వేరే వేరే భాష మాట్లాడేప్పుడు ఇంగ్లీష్ ఎలా నేర్పించనే దానికి హార్డ్షిప్గా, ఒక డిసడ్వాంటేజ్గా, ఒక ప్రాబ్లమ్గా కాకుండా ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి అంట ఇక్కడ. సో L2 అంటే ఏంటి అంటే మన సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ L2 అంటాం. L1 అంటే మనకు నేటివ్ లాంగ్వేజ్, రైట్. ఇక 1 2 పడింది, సారీ, L2 అది. నెక్స్ట్ పాలిగాట్ అంటే ఏంటి అంటే, పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు స్పీక్ మోర్ దాన్ 2 లాంగ్వేజెస్ విత్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఈజ్ అండ్ కంఫర్ట్. ఈజీగా, కంఫర్ట్గా ఒక భాష కంటే ఇంకా ఎక్కువ భాష మాట్లాడే వాళ్ళని పాలిగాట్ అంటామండి. సో వేరే వేరే భాషలను ఈజీగా సేమ్ లెవెల్ ఉండాలి, మళ్ళీ కొంచెం కొంచెం తుకుడా కూడా కాదు, మొత్తం కంప్లీట్గా మాట్లాడని పాలిగాట్ అంటాం. సో లాంగ్వేజ్ ఈజ్ ఎ హ్యూమన్ ఆపరేట్స్ ఆన్ 4 ఆస్పెక్ట్స్. సో లాంగ్వేజ్ అనేది 4 ఆస్పెక్ట్ జరుగుతుందని ఉంది. ఇది ఫిలాసఫికల్ అని కూడా అంటారండి. ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ కూడా టెనెంట్స్ అంటాం. సో ఇవి మీనింగ్, యూస్, అండర్స్టాండింగ్, రిఫ్లెక్షన్. సో బిట్ రావచ్చు, ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సైకలాజికల్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ అని అంటారు. అందులో నాట్ అని చెప్పి 4లో ఒకటి లేని ఇస్తాను, మీనింగ్, యూజ్, అండర్స్టాండింగ్ కాకుండా 4 రిఫ్లెక్షన్ బదులు ఇంకోటి ఏదో ఇచ్చి దాంట్లో లేనిది లేదా ఉన్నది లేదా మిస్ అనేది, ఇలా బిట్ ఎలా అని రావచ్చు. మెథడాలజీ అంటేనే మనం బిట్ తయారు చేస్తే ఎలా తయారు చేస్తామో అలా మనం అలా అనుకుని చదువుతూ ఉంటే మనకు 360 డిగ్రీస్లో మనం తిప్పినట్టు ఉంటాం. జస్ట్ ఏదో బై హ్యాడ్ తీసుకుంటూ వెళ్తే కుదరదు. మనమే బిట్ చేస్తే ఎలా ఉండాలో అలా మనం థింక్ చేస్తూ వెళ్ళాలి, రైట్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఫ్లరిషెస్ ఇన్ ద కంపెనీ అండ్ ఆల్సో డై ఇఫ్ దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద ఫ్రోజన్ ఓన్లీ ఇన్ టెక్స్ట్ బుక్. సో అవి ఓన్లీ టెక్స్ట్ బుక్ పరిమితం అయితే వాడకుండా ఉంటే మన భాష ఏమవుతుంటే పదాలు అంతరించిపోతుంటాయి, రైట్. కొన్ని పదాలు మనం వాడకుంటే అంతరించిపోతుంది. సో భాష అనేది లివింగ్ థింగ్ కూడా అంటాం. సో లాంగ్వేజ్ ఏ లివింగ్ థింగ్ అండ్ డైనమిక్ అంటాం. యాడింగ్ మోర్ వర్డ్స్ టు ఎ లాంగ్వేజ్ సైన్ ఆఫ్ గ్రోత్. సో వర్డ్స్ వాడుతూ ఉంటే, దాన్ని యాడ్ చేస్తుంటేనే అది గ్రోత్. వాడకుండా ఉంటే అట్లే ఉంటాం. లైక్ ఒక మెషిన్ ఉంది, ఒక ఏదైనా యంత్రం ఉంది, మనం వాడకుంటే పాడైపోతుంది, వాడుతుంటే దాని ఇంప్రూవ్మెంట్ వస్తుంటుంది. అదే భాష కూడా మనకు వాడుతూ ఉన్నప్పుడు దానికి వేరే వేరే భాష యొక్క పదాలు రావడం, ఐడియాస్ రావడం, అది దాని గ్రోత్ అంటాం.
The science of logic has been responsible for the evolution of linguistic over a period of time. దో సైన్స్ ఆఫ్ లాజిక్ అనేది రావాలి. సో థింకింగ్ చేయాలి, కమ్యూనికేట్ చేయడానికి, నాలెడ్జ్ చేయాలంటే దీనికి ఏం కావాలి? లాజిక్ కూడా ఇంపార్టెంటే. సో రెస్పాన్సిబిలిటీ ఏంటి మనం కమ్యూనికేట్ చేయడానికంటే లాజిక్ కూడా వస్తుంది. స్పెషల్ ఫీల్డ్ ఆఫ్ లింగ్విస్టిక్ అంటే భాషని స్టడీ చేసేవాళ్ళు లింగ్విస్టిక్ అంటాం. లాంగ్వేజ్ అని ఉంది దాంట్లోనే. ఆ భాష సంబంధిత ఆ లింగ్విస్టిక్లో 2 స్పెషల్ వర్డ్స్ వచ్చాయి, ఫీల్డ్స్ వచ్చాయి. ఏంటంటే సోషియో లింగ్విస్టిక్ ఒకటి అండ్ ద లాంగ్వేజ్ ఇన్ సో సోషల్ లింగ్విస్టిక్ డీల్స్ విత్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఇన్ సొసైటీ. సో సోషియో అంటే సొసైటీలో మనం మాట్లాడడానికి లైక్ వేరే వాళ్ళతో సొసైటీలో మాట్లాడడానికి ఏ విధంగా మన భాష ఉంటుందో దాన్ని సోషియో లింగ్విస్టిక్ అంటాం. దాంట్లో మన 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, సోషల్ కాంపిటెన్స్ అని లేదా కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అని టర్మ్స్ రిలేటెడ్ టు యూజ్ లాంగ్వేజ్. సొసైటీలో వాడే లాంగ్వేజ్లో ఈ 2 వర్డ్స్ సోషల్ కాంపిటెన్స్, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. సో క్వశ్చన్ రావచ్చు, సో వాట్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ లేదా వాట్ ఈస్ ఏ సోషల్ కాంపిటెన్స్ చెప్పి కింద ఏదైనా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో సొసైటీలో మనం మాట్లాడడానికి, ఆర్డర్స్ ఇవ్వడానికి, ఏదైనా లేదా అడ్రస్ ఇవ్వడానికి, అపాలజీ ఇవ్వడానికి లేదా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి సొసైటీలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాన్ని సోషల్ కాంపిటెన్స్ అంటారు. సో అబిలిటీ టు స్పీక్ ఇన్ సోషల్ కాంటెక్స్ట్ అనమాట. సో డిజైన్ ఫీచర్స్ ఎవరు చెప్పారు? డిజైన్ ఫీచర్స్ సారీ సో డిజైన్ ఫీచర్స్ బై టర్మ్ కాయిన్డ్ బై సిఎఫ్ హాకెట్ అని ఆయన డిజైన్ ఫీచర్ గురించి చెప్పాడు. హైలైట్ ద ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ యూనిక్ అండ్ డిస్టింగ్విష్ ద హ్యూమన్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఆఫ్ యానిమల్. సో రావచ్చు, హూ డిస్టింగ్విష్ దిస్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్. సో యానిమల్ భాష కంటే యానిమల్స్ కూడా మాట్లాడతాయి, బట్ మన భాష లా కాదు. సో వాళ్ళ సౌండ్స్ వేరే ఉంటాయి. సో ఆ యానిమల్స్కి ఆ హ్యూమన్ బీయింగ్స్కి డిఫరెంట్ చేసేది ఏదైనా ఉంది అంటే ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పింది ఎవరు? సిఎఫ్ హాకెట్. So the duality of human language morphology and syntax which makes human language different from animal language. So animal language లో కూడా సౌండ్స్ ఉంటాయి, వాళ్ళ స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ డిఫరెంట్ ఏం చేస్తుందంటే duality of human language morphology, the study of words, syntax, structure. ఒక వర్డ్ ఆర్డర్ ఎట్లా అంటే అట్లా మనం మాట్లాడడం. ఒక వర్డ్ ఆర్డర్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అది లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేం. సో దెర్ ఇస్ ఏ స్ట్రక్చర్. ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్లో ఏమంటాం? లైబ్రరీ లాంగ్వేజ్ అంటాం. సో వాట్ ఈస్ ఎ లైబ్రరీ లాంగ్వేజ్ అనవచ్చు బిట్. లాంగ్వేజ్ ఇస్ ఆఫ్ ప్రెస్టేజ్ అండ్ పవర్, లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్. సో లాంగ్వేజ్ ఎవ్రీవేర్. ఇంగ్లీష్ అనేది ప్రతి చోట ఉందని నేను ఉద్దేశం అండి. సో ఎవ్రీ ఆస్పెక్ట్లో, సెన్స్ టెక్నాలజీలో ఉంది, రైట్, అడ్మినిస్ట్రేషన్లో ఉంది, కమ్యూనికేషన్లో ఉంది, ట్రేడ్లో ఉంది, బిజినెస్లో ఉంది. సో లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇప్పుడు ప్రతి చోట ఉంది అండ్ యాజ్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. సో ఇంపార్టెంట్ టర్మ్స్ 2 ఉన్నాయి. సో ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆఫ్ ద వరల్డ్ అని జవహర్లాల్ నెహ్రూ చెప్తే, ద గిఫ్ట్ ఆఫ్ గాడెస్ అని సరస్వతి అని మాత గురించి అని రాజాజీ గారు చెప్పారు. ఇది ఇంపార్టెంట్ సేయింగ్స్ అండి. ఇవి ఇంకా హిస్టరీలో వెళ్తే మనకు ఇంకా చాలా చాలా వస్తాయి హిస్టరీలో, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఇప్పటికైతే ఈ 2 సేయింగ్స్ చాలా ఇంపార్టెంట్. ద ఎర్లియస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ థియరీ ఈస్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ థియరీ. సో ఇంతకుముందు మనకు లాంగ్వేజ్ నేర్చుకున్న థియరీ ఏంటంటే సైకలాజికల్ థియరీ ఉంది. సో ఆ తర్వాత మనకు మూవ్ టు కాగ్నిటివిజంగా మారింది. నా ఇప్పుడు ఎన్ఈపీ 2020 ప్రకారం ఇది కన్స్ట్రక్టివిజంగా మారింది. కన్స్ట్రక్టివిజం అంటే కన్స్ట్రక్షన్ అంటేనే మనకు ఓల్డ్ లాంగ్వేజ్ నుంచి న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం. సో ఇప్పుడు ఎన్ఈపీ 2020 ప్రకారం ఇది ఉండాలి. సో లాంగ్వేజ్ నేర్చుకునే థియరీస్. అంతకుముందు సైకలాజికల్ బిహేవియర్ ప్యాటర్న్లో, కాగ్నిటివిజన్లో ఉన్నది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ దాంట్లో వచ్చింది. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రూల్ గవర్న్డ్ అండ్ ఆపరేట్స్ విత్ 3 సిస్టమ్స్. ఇంగ్లీష్ అంటేనే 3 రూల్స్ ఉంటాయి. ఆ 3 రూల్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్, మెనీ లాంగ్వేజ్ కూడా ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్ట్రక్చర్స్ ఉంటాయి. బట్ ఇది మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ 3 మెయిన్ అండి. ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్, ఫొనాలజీ. ఫోనోటిక్స్ అంటే సౌండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సౌండ్స్ అంటే ఫొనాలజీ. ఇది బిట్ డిఎస్సి బిట్ కూడా వచ్చింది లాస్ట్ టైం. ద సౌండ్ వాట్ ఈస్ ద స్పీచ్ సౌండ్స్ ఏంటి అని, ఫొనాలజీ, ఫోనోటిక్స్ అని. ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ ఇన్ సింటాక్స్, దీన్ని గ్రామర్ అనుకోవచ్చు. సో సింటాక్స్ అంటే వర్డ్ ఆర్డర్ అండి. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫాలో అయ్యేది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇది ఫిక్స్డ్ స్ట్రక్చరింగ్, ఇది దీనికి మారడానికి లేదు, రైట్. సో వేరే లాంగ్వేజ్లో స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. ద సిస్టమ్ ఆఫ్ మీనింగ్, సెమాంటిక్. సెమాంటిక్ అంటే మీనింగ్స్, లైక్ సినోనిమ్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క మీనింగ్ అది. ప్రాగ్మాటిక్స్ ఉంటుంది ఇంకోటి, అది యూజింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఏ సోషల్ కాంటెక్స్ట్. మనకు ప్రాగ్మాటిక్స్ కూడా వస్తుంది ఇందులో, రైట్. సో ఇది ఫొనాలజీ, సింటాక్స్ అండ్ సెమాంటిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్ఫాలజీ అంటే కూడా ఇంపార్టెంట్, మార్ఫాలజీ కూడా వస్తుంది, నెక్స్ట్ చూద్దాం. సో మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్, రైట్, అది ముందుకు వస్తుంది చూద్దాం. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ పైన నెక్స్ట్ బుల్లెట్, నెక్స్ట్ ఏముంది? ద 3 broad components of language teacher proficiency were identified as linguistic knowledge or cultural knowledge or pedagogical knowledge. సో మనకు టీచర్కి ముందు
ఒక డీల్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మనం డీల్ చేస్తున్నాం. ముందు మనకు ఇంగ్లీష్ యొక్క అవేర్‌నెస్ ఉండాలి. ఇంగ్లీష్ యొక్క అందులో మనకు నాలెడ్జ్ ఉండాలి. రైట్. సో, లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఎ టీచర్. సో, లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అంటే ఏంది? ఇక్కడ లింగ్విస్టిక్ నాలెడ్జ్ గాని, కల్చర్ నాలెడ్జ్ గాని, పెడగాజికల్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే ద ఎబిలిటీ టు టీచ్ ఇంగ్లీష్, టు టాక్ ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ నేర్పించే అబిలిటీని మనం మనం ఈ కాన్ఫిడెన్స్ అంటాం. సో, టీచర్‌కి కావాల్సిందే కదా! టీచర్‌కి ఆ ఎబిలిటీ లేదంటే మనం ఇంగ్లీష్ నేర్పించలేం. సో, ఆఫ్‌కోర్స్ జాబ్ వచ్చిన వాళ్ళకి అందరికి ఎబిలిటీ ఉందా అంటే యెస్, చెప్పడానికి అది చెప్పకూడదు గానీ, బట్ అందరికి ఎబిలిటీ ఉండకపోవచ్చు. స్టిల్ బట్ ఎబిలిటీ ఉండాలి టీచర్, ఇంగ్లీష్ టీచర్‌కి స్పెషల్‌గా. రైట్. కమ్యూనికేట్ సక్సెస్‌ఫుల్లీ ఇన్ ద క్లాస్ రూమ్ ఎన్వైర్న్‌మెంట్ మాట్లాడడానికి ముందు టీచర్‌కి రావాలి. ద ఎబిలిటీ టు కండక్ట్ ఎ లెసన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నప్పుడు ఆహ్, ఆహ్ ఒక లెసన్ చెప్పడానికి మనం టార్గెట్ లాంగ్వేజ్‌లో ఎలా చెప్పగలం ఇంగ్లీష్‌లో. ఎబిలిటీ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ వేరే వాళ్ళతో కొలీగ్స్‌తో మాట్లాడేటప్పుడు గాని, టార్గెట్ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు గాని ఎలా? సో, దేర్ ఎబిలిటీ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. సో, ఇంటర్నెట్ వాడాలంటే ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ ఉంటేనే కదా ఇప్పుడు ఇంటర్నెట్‌లో. సో, ఇంగ్లీష్ ఈస్ ద ప్లేయింగ్ వైటల్ రోల్. సో, ఎవ్రి చోట ఇంగ్లీష్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ టీచర్‌గా మనం వెళ్తున్నామంటే మనం ఎంత వరకు ఉన్నారనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో, ఇది టీచర్ గురించి చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో, చూడండి, చిల్డ్రన్ అక్వైర్ దేర్ మదర్ టంగ్ with their parents and the environment surrounding them. సో, చిల్డ్రన్ ప్రతి ఒక్క పిల్లోడు ఎలా నేర్చుకుంటారు భాష అంటే పిల్లోడని కాదు మనమైనా గుర్తుపెట్టుకొని మనం ఎలా నేర్చుకున్న భాష ముందు త్రూ ఇంటరాక్షన్ విత్ ద పేరెంట్స్. సో, ముందు ఒక పిల్లవాడు ఒక బేబీ అనేది ఒక ఇంట్లో బార్న్ అయితే అది 2, 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత అబ్జర్వ్ చేసి లిజనింగ్ చేసి ముందు అదే భాషను మాట్లాడుతుంది. ఆ పిల్లోడు ఎక్కడ పుట్టినా సరే హిందీలో స్టేట్‌లో పుడితే హిందీ భాష, తెలుగులో పుడితే తెలుగు భాష. ఈ విధంగా ముందు మనకు ఎక్కడి నుంచి వస్తుందంట? పేరెంట్స్ నుంచి వస్తుంది. హోమ్ నుంచి వస్తుంది. దే నీడ్ టు కమ్యూనికేట్ పేవ్స్ ద వే ఆఫ్ లాంగ్వేజ్ ఎక్విషన్ టు టేక్ ప్లేస్. సో, దే నీడ్ టు కమ్యూనికేట్. సో, భాష రాదు స్టార్ట్‌లో ఏ పిల్లవాడికైనా. కానీ దే దే కమ్యూనికేట్. అయినా కూడా మనం కమ్యూనికేట్ చేయాలి అంటే భాష వాడాలి కాబట్టి అప్పుడు లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది ఇప్పుడు వస్తుందన్నమాట. సో, లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఏంటి ఇక్కడ అంటే చూడండి, లాంగ్వేజ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ రిగార్డెడ్ యాస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ సుపీరియారిటీ. ఇక్కడ రాలేదు. సో, అక్విజిషన్ అంటే ఏం లేదండి. సో, మనం ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటే లెర్నింగ్ అవుతుంది. ఎఫర్ట్ పెట్టకుండా నేర్చుకుంటే అక్విజిషన్ అవుతుంది. అదెలా అంటే ఎఫర్ట్ పెట్టి అంటే స్కూల్ పోయి వర్డ్స్ నేర్చుకొని, లెసన్స్ నేర్చుకొని చదివితే ఇది లెర్నింగ్. అక్విజిషన్ అంటే వితౌట్ గోయింగ్ టు స్కూల్ యూ లెర్న్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహ్, ఆహ్, లైక్ బీచెస్‌లో ఎక్కడైనా చూస్తే మీరు పెద్ద సిటీస్‌లో చదువుకునే వాళ్ళు కూడా ఏదో అమ్ముతుంటారు. సో, వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. మాట్లాడంటే వాళ్ళెలా స్కూల్ పోకుండా నేర్చుకోకుండా ఇల్లిటరేట్ అయినప్పుడు ఎలా నేర్చుకున్నారు అంటే త్రూ లిజనింగ్, అక్విజిషన్ అంటే ఎక్స్‌పోజర్‌లో. సో, వీళ్ళు విజిటర్ అక్కడ వస్తుంటారు కాబట్టి వాళ్ళది చూసి విని వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా ఇంగ్లీష్ వర్డ్స్ వాడడం, ఇంగ్లీష్ సెంటెన్స్ వాడడం జరిగితే అది అక్విజిషన్ అవుతుంది సింపుల్‌గా. లెర్నింగ్ వితౌట్ ఎఫర్ట్ ఈస్ అక్విజిషన్. రైట్. సో, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ రికార్డెడ్ యాస్ ద ఆహ్, బ్రిడ్జ్ ఆఫ్ సొసైటీ సుపీరియారిటీ. సో, మన లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనేది సుపీరియారిటీని తీసుకొస్తుంది. డిగ్నిటీని తీసుకొస్తుంది. దస్ ఇంగ్లీష్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ యాస్ ఎ టూల్ ఆఫ్ పవర్ అండ్ ఇన్ ఆల్ ద యాస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ లైఫ్. సోషల్ లైఫ్‌లో ఇంగ్లీష్ మాటలు ఉన్నాయంటే దానికి ఆ స్పెషల్ వానికి ఆ రికగ్నిషనే వేరు. మన కొలీగ్స్‌లో కూడా 4 మాటలు ఇంగ్లీష్ వచ్చాయంటే ఇంక వానికి ఆ వాల్యూ గాని, ఇచ్చే డిగ్నిటీ గాని చాలా వచ్చేస్తుందండి. ఇది క్వైట్ కామన్. బీట్ ఎడ్యుకేషన్‌లో కావచ్చు, రిలీజియన్, మీడియా, రైట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ సో ఆన్. ఎక్కడైనా సరే ఇంగ్లీష్ 4 మాటలు వచ్చాయంటే ఇంక వానికి రికగ్నిషన్ ఒక లెవెల్‌లో ఉంటుంది. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ రిచ్ అండ్ పవర్‌ఫుల్. సో, చాలా రిచ్ అండ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇంగ్లీష్ ఇస్ ఇన్ ఇండియా ఇస్ సింబల్ ఆఫ్ పీపుల్స్ aspirations for quality in education and an active filled up participation in a నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లైఫ్. సో, మనకు ఫుల్‌గా ఇంటర్నేషనల్, నేషనల్‌లో వెళ్ళాలి అంటే ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే ఇంగ్లీష్ అనేది ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. మన ఇండియాలోనే కాదు ఎక్కడైనా ట్రావెల్ చేసినా కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా వరకు ఉపయోగం ఉంటుందని దీని యొక్క ఉద్దేశ్యం. సో, ఇదండి. సో, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రివిజన్ చేద్దాం ఈ వీడియోలో. సో, మరీ లెంతీ లెక్చర్ ఇస్తే మరి ఇంట్రెస్టింగ్ ఉండదు. సో, ఒక్కో తర్వాత కట్ చేస్తూ మనం సింపుల్స్‌గా నేర్చుకుందామండి. నేను థంబ్‌నెయిల్స్‌లో నంబర్ పెడుతుంటాను. దాని ప్రకారం మీరు 1 అంటే ఫస్ట్ క్లాస్, 2 అంటే సెకండ్ క్లాస్ ఏదో మీరు కంటిన్యూగా నేర్చుకోవచ్చండి. కావాలనే వాళ్ళు కూడా మీకు నాకు వాట్సాప్ చేయగలరు. సో, చాప్టర్ 1 యాస్పిర్ ఆఫ్ ఇంగ్లీష్‌లో మిడిల్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్. ఆ తర్వాత మనం లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, మోడర్న్ ఇంగ్లీష్ జరిగిన ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ చూసాం. తర్వాత మనకు నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అని చూసాం. అందులో ఏమేమి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసాం. తర్వాత ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. సో, ప్రిన్సిపల్స్ ఇంగ్లీష్ టీచ్ చేయడానికి ఏమేమి ప్రిన్సిపల్స్ అవసరం, ఎలా ఉంటాయంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి కూడా. తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది కూడా మనకు ఇంపార్టెంట్ అండి. సో, విల్ సీ ద నెక్స్ట్ వీడియో దిస్